ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఆట ఆపేద్దాం. పున్నమిని ఇలా చూడలేకపోతున్నాను. కావాలంటే అమ్మా ఈ పోటీ పున్నమి కోలుకున్న తర్వాత పెట్టుకుందాం. అలా ఎలా కుదురుతుంది పెదనాన్న? పున్నమి పరిస్థితి ఏం బాగాలేదమ్మా, కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. సరే, శివదేవ్ అన్నట్టు పున్నమి కోలుకున్న తర్వాతే ఈ పోటీలు నిర్వహిద్దాం. అలా కుదరదు నానమ్మా. రూల్స్ అంటే రూల్సే. పున్నమి ఓడిపోయిందని చెప్పి నన్ను విజేతగా ప్రకటించి ఊళ్ళో జరిగే కుస్తీ పోటీలకి నన్ను పంపిస్తున్నట్టు ప్రకటించండి, వదిలేస్తా. లేదంటే నాతో తలపడాలి. అవునత్తయ్య, పున్నమి ప్లేస్ లో మయూక ప్లేస్ లో పున్నమి ఉండుంటే మీరంతా ఇలాగే మాట్లాడేవారా? కాదు కదా. ఇప్పుడు మాత్రం అలా ఎలా మాట్లాడతారు అత్తయ్య? ఇంత చిన్న పోటీలోనే పున్నమి నిలబడలేకపోయిందంటే అంత పెద్ద పోటీలో ఎలా నిలబడుతుంది పెద్దమ్మా? పోటీలో ఎవరుంటేంటి పెద్దమ్మా, మనకు కావాల్సింది విజయం. అది నీ మనవరాలు మయూకనే గెలుచుకుని వస్తుంది. పరాయి పిల్ల మీద ఉన్న నమ్మకం మీకు సొంత పిల్ల మీద లేదులేండి అత్తయ్య. ఇక్కడ ఇంట్లో అమ్మాయా బయట అమ్మాయా అనేది విషయం కాదు వైదిక. పున్నమి బలం గురించి తెలిసిన దాన్ని కాబట్టి పున్నమిని సపోర్ట్ చేస్తున్నాను. అదే ఈ రోజు నా సత్తా ఏంటో పున్నమికి చూపిస్తానమ్మా. ఫైవ్, ఫోర్. నేను ఆడతాను. పున్నమి, వద్దమ్మా పున్నమి, వద్దమ్మా. నా మాట వినమ్మా. పున్నమి ఆగమ్మా. జాగ్రత్త పున్నమి. వద్దమ్మా. అమ్మ పున్నమి వద్దమ్మా. నేను ఆడతాను. పున్నమి, పున్నమి ఆగమ్మా. నేను ఆడతాను. పున్నమి. రా పున్నమి, కమ్ పున్నమి. నాతోనే గేమ్స్ ఆడతావా? ఇప్పుడు నువ్వెలా గెలుస్తావో నేను చూస్తా. ఆంజనేయ, పున్నమికి ఏం కాకూడదు. పున్నమిని గెలిపించయ్యా. కమలిని నువ్వే గెలిపించావు, అలాగే పున్నమిని కూడా గెలిపించయ్యా. పున్నమి, నన్ను చూడు చూడు. పున్నమి, పున్నమి లేమ్మా. పున్నమి, పున్నమి. పున్నమి, పున్నమి. దేవుడా, ఆంజనేయ నువ్వే పున్నమికి ఏం రక్షించాలి. కాకూడదు తండ్రి. నా పున్నమిని నువ్వే కాపాడాలి. పున్నమి, 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 అమ్మ పున్నమి. పున్నమి. అమ్మా. దేవుడా, ఈ దండ పడగానే తనకి మెలకు వచ్చేసింది.
పున్నమి జాగ్రత్త అమ్మా. మయూక జాగ్రత్త పున్నమి. అమ్మ మయూక, లే మయూక 3, 2, 1 పున్నమి విజేత. మమ్మీ డాడీ పున్నమి కంగ్రాట్స్. ఈ రోజు నీ సత్తా ఏమిటో అందరికీ చూపించావు. జరిగే ప్రతి పోటీలో నువ్వే పాల్గొంటావు. ఈ సత్కార్యం జరగాల్సింది నాకు కాదు, నన్ను నమ్మిన మీ అందరికీ, ముఖ్యంగా శివదేవ్ అయ్య గారికి, వకీల్ సాబ్కి. నీ గురించి నాకు తెలుసమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.